మా స్టార్ట్ చేస్తున్నావా బూందీ? స్టార్ట్ చేస్తున్నాండి అమ్మ. ఇదిగో ఇప్పుడు మనం బూందీ వేసుకోవడానికి 1/2 కిలో శనగపిండి తీసుకున్నాం. అది కూడా నేను ప్యూర్ అంటే శనగపప్పు ఆడించిన పిండి. ఓకే. నేను బయటది కొన్నది కాదు, పట్టించాను. 1/2 కిలో తీసుకున్నాను. దాంట్లోకి ఇదిగో 1 స్పూన్నర పసుపు వేసుకుంటున్నా, ఇంగువ 1 స్పూన్ వేసుకుంటున్నా. ఈ 2 వేసుకుంటే ఇప్పుడు మనకి కలరు వస్తుంది, ఫుడ్ కలర్ కాదు కదా. అవును, కలరు వస్తుంది. ఇంగువ వల్ల టేస్ట్, బూందీ టేస్ట్ అనేది వేరే లెవెల్ ఉంటది. చాలా చాలా బాగుంటది. ఇది హాట్ కాబట్టి పసుపు వేసుకోవచ్చు. పసుపు వేసుకోవచ్చు, మనం కారం అన్ని చల్లుకుంటాం కదా. ఇది పైగా కలర్ఫుల్ గా ఉంటది, ఫుడ్ కలర్ కాకుండా. అర్థమవుతుందా? అందుకని 2 వేసుకుంటున్నాను. 1/2 కిలో దాంట్లోకి అంతంత 1 స్పూన్నర పసుపు, 1 స్పూన్ ఇంగువ, తగినంత సాల్ట్ మనం చూసుకోవాలి, ఎక్కువ వేసేసుకోకూడదు. ఓకే. కొంచెం వేసుకుంటే తర్వాత మనం పైన కూడా చల్లుకోవచ్చు సరిపోయినా. అర్థమైందా? ఇందులోనే మొత్తం మిక్స్ సరిపోవాలని ఏం రూల్ లేదు. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి చూసుకొని, ఒకేసారి పోసేసుకోకూడదు. ఓకే. ఇప్పుడు ఇది ఇలా కలుపుకున్నాక ఇలా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండాలి. చూసా కలర్ ఎలా వచ్చిందా పసుపు? అవును. మనకి ఆరోగ్యానికి కూడా మంచిది పసుపు తగలడం వల్ల. అవునా? ఫుడ్ కలర్ కన్నా ఇది ఇలా వేసుకుంటే చాలా బాగుంటది. ప్యాకెట్ కన్నా ఆడించిన పసుపు అయితే మనం ఆడించిందే కదా మరి అది. అవును. పైగా ఇంగువ వేసాను చూడు, ఇంగువ ఫ్లేవర్ బూందీలో ఎలా ఉంటది మాది. అసలు తింటున్నప్పుడల్లా సూపర్ ఉంటది. ఇంగువ అసలు మిస్ అవ్వద్దు. ఇంగువ కంపల్సరీ వేసుకుని ఒక్కసారి వేసుకొని చూస్తే వాళ్ళ టేస్ట్ అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. మధు ఇలా కలుపుకోవాలి. ఇదిగో చూడు. ఓకే. అలా పడుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం తినే సోడా వేసుకోవాలి, వంట సోడా. సరేనా? కొంచెం 1/2 టీ స్పూన్, ఎక్కువ కూడా వేసుకోకూడదు. ఆయిల్ అది లాగేస్తుంది మళ్ళీని. కొంచెం గుల్లగా వస్తాయి కదా దానివల్ల, అందుకని కొంచెం వేసింది. మనకి ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో 1 డ్రాప్ అలా వేసుకొని చూసుకోవాలి. అదిగో చూసావా పైకి లేస్తుంది కదా. ఇప్పుడు ఆయిల్ బాగానే కాగింది. ఇప్పుడు వేసేసుకోవచ్చు మనం. చూడమ్మా, అది అలా వచ్చేయాలి. సరేనా? ఇంకెక్కువ వేసుకోకూడదు. మరీ ఎక్కువ అయిపోయినా ఒకదాని మీద ఒకటి పడిపోయి అతుక్కుపోతాయి అనమాట. అలా పల్చగా అలాగా చాలు, అంతే. మధు, ఇదిగో బూందీ మనం ఇలా కరకరలాడుతూ ఉన్నప్పుడు ఇది ఇలా ఏగాలి బూందీకి. అది అది కరకరలాడుతూ అలా రావాలని చూపిస్తున్నాను. అలా రావాలి. మొత్తం అంతా అలా వేసేసుకోవాలి. సరేనా? ఓకే. మధు, ఎలా వస్తుంది బూందీ? సూపర్ అమ్మా, సూపర్ అమ్మా. అలా రౌండ్ గా రావాలి. కొన్ని ఇంట్లో వేసుకున్నాయే, అటు ఇటు వచ్చినా ఏం పర్వాలేదు, కానీ ఇంట్లో వేసుకోవాలి. ఎందుకంటే బయట ఇంత రేట్లు పెట్టి కొనుక్కుని కన్నా ఇలా వేసుకొని స్నాక్స్ రెడీ చేసి పిల్లలకి పెడతా ఉంటే సూపర్. అది నేను ఇప్పుడు బూందీ ఎలా రెడీ చేస్తాను అనేది మీకు చూపించేస్తాను ఇప్పుడు. సరే మధు, ఇదిగో బూందీ రెడీ మనకి. ఓకే. ఇలా వేసుకోవాలి మొత్తం. ఎలా వచ్చింది? సూపర్ సూపర్. ఇప్పుడు ఈ బూందీలోకి మనం పల్లీలు, కలిమాకు, వెల్లుల్లిపాయలు అదే చెప్తున్నా, అవన్నీ వేయించుకొని కలుపుకోవాలి. ఇవి ఇక్కడ రెడీ పెట్టుకున్నాను చూడు నేను. ఇదిగో పల్లీలు, కలిమాకు, ఇదిగో వెల్లుల్లిపాయ. సరేనా? ఓకే. ఇప్పుడు ఇవన్నీ వేయించేసుకుంటాను. ముందు పల్లీలు వేయించుకుంటాను. సరేనా? సరే. దీనికి 150 గ్రాములు తీసుకున్నాను పల్లీలు. సరేనా? 1/2 కిలో శనగపిండికి 150 గ్రాములు పల్లీలు తీసుకున్నాను. మన ఇష్టం, ఇంకా ఎక్కువగా ఉండాలి అనుకుంటే వేసుకోవచ్చు. ఓకే. ఇలా జాయిగా వేయించేసుకోవాలి. బూందీ చూడు ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేయి. ఇదే కర్ర సౌండ్ వస్తుందా లేదా చూడు.
ఎలా ఉందా? చాలా బాగుంది. బా మరి ఇలా వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చేది మళ్ళీ ఆ వేడి తగ్గిలోగా ఇంకా కలర్ వచ్చేస్తుంది. కొంచెం దూరంగా ఉండగానే తీసేయాలి, సరేనా? ఓకే. మరీ ఎక్కువ వేడి అనుకో బాగా కలర్ వచ్చేసి మాడినట్టు అయిపోతుంది. మనకి ఇలా రావాలి. ఇలా ఉత్తి పల్లీల్లో కూడాను ఉప్పు కారం వేసుకొని కరివేపాకు వేసుకొని తినేయచ్చు. తినొచ్చు. అవి కూడా సెపరేట్ గా అమ్ముతారు తెలుసా బయట. పల్లీలు కూడాని అవి కూడా కొనుక్కు తింటారు బయట చాలా మంది. ఇదిగో మాధు, ఇదిగో ఒక 2 పాయల దాకా ఎల్లుల్లిపాయలు చితగొట్టుకున్నా. ఇవి కూడా వేస్తాను. ఈ ఫ్లేవర్ తగిలిందంటే బూందీలో సూపర్ ఉంటది. చాలా క్రిస్పీగా అవుతుంది కదా, అది బూందీతో పాటు నవ్వులతో ఉంటే అదిరిపోతుంది. నాకు ఇప్పుడు పల్లితో పాటు ఇది కూడా దొరికింది కాడికి తినేస్తాను నేను. వెంటనే పట్టుకుని తెలుసా? నువ్వే కదా, నేను కూడా తింటాను. అంత బాగుంటది. ఇంకా వేసుకుంటే ఇంకా బాగుంటది. కానీ వెల్లుల్లిపాయలు లేవు. లేవా? అదే ఏంటి వెల్లుల్లిపాయ తక్కువ వేస్తుంది అనుకున్నాను నేను. కానీ సరిపోతుందమ్మా ఇది. కానీ మనం ఎక్కువ వేసుకుంటాం. నువ్వు ఎక్కువ వేస్తావు కదా. వేస్తాను. ఇదిగో మాధు, ఇలా వేయించుకోవాలి. ఓకే. అది ఇప్పుడు ఇవి కూడా ఇందులో వేసేసుకుంటే అన్నీ తర్వాత మిక్స్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నావు, దూరంగా ఉండాలి. ముందే జరిగిపోతున్నావు ఇంకా వేయకుండానే. చిట్పట్లాడతాయి, చేతి మీద పడతాయి మళ్ళీ. అవును. దూరం దూరం జరగండి. ఇదిగో ఇంత వేసుకుంటున్నా నేను అయితే. ఓకే ఓకే. ఇప్పుడు కలుమాకు కూడా క్రిస్పీగా వేగాలి. అయిపోయింది, ఇంకేముంది అంతే. కాబట్టి కొంచెం వేగని వేగితే క్రిస్పీగా బాగుంటుంది. చక్కగా వేయగానే టపటప సౌండ్ వచ్చేస్తుంది. కానీ ఇంకా వేగాలి, క్రిస్పీగా వేగాలి మరి. వేడిగా ఉంది మధు. ఇప్పుడు ఇవి ఇందులో వేసేసుకుంటాను. మళ్ళీ కలిమాకుల్లోనూ అదిలోనూ ఇరుక్కుపోతుంది కదా ఆయిల్, మళ్ళీ ఇందులోనే అలా ఉండిపోతుంది కలిపేసామంటే. ఇప్పుడు ఇందులో వేసుకుని ఇప్పుడు అది సెపరేట్గా వేస్తాను. ఇప్పుడు ఇందులో ఇరుక్కున్న ఆయిల్ దిగుతుంది కదా కిందకి, అందుకని. మాకు కరివేపాకు పచ్చడి చెయ్యమ్మా. చేస్తానమ్మా. అసలు ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను నేను. చేస్తా. నిలవ పచ్చడి కావాలి కరివేపాకు. తెప్పించి చేస్తానులే. మధు, ఇదిగో మన బూందీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్నాక్స్ పల్లీలు, ఇదిగో ఎల్లుల్లిపాయ ఇలా వేపుకొని మనం మొత్తం ఇలా మిక్స్ చేసుకొని ఇక్కడ కలిమాకు ఇవి కూడా ఓకే ఇవన్నీ వేసేసుకోవాలి. ఇక్కడ కలిమాకు కూడా ఎలా సౌండ్ అవుతుందో అలా ఏం చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాల్ట్ పైన, కారం ఇదిగో లైట్గా ఎక్కువ వద్దమ్మా. ఆల్రెడీ బూందీలో ఉంటాయి కదా, ఉంటుంది. ఏదో పైన అలాగా ఇలా చల్లుకోవాలి. ఓకేనా? కారం కావాల్సింది మనం ఎంత తినగలుగుతామో తెలుస్తుంది కదా, అంత. అంతే మా మాధురి గారికి స్నాక్స్ రెడీ కదా మాధురి. ఇంకా పప్పుల్లోను వాటిల్లోను ఇంకా ప్రతి దాంట్లోనూ పక్కన పెట్టేసుకుంటా. ఇంకేంది ఓకేనా? ఓకే. వచ్చారా? రండి 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 రండి. ఎలా ఉందో చెప్పండి బూందీ. చెప్పండి. అంత బాగా కనిపిస్తుంటే సూపర్ అవుతాయి. అబ్బా
టేస్ట్ చేస్తే కలుపునా ఎల్లుల్లిపాయ ఏమైనా నలపాలా అక్కర్లేదు ఇలా కరివేపాకు కొంచెం ఇలా స్మాష్ చేయం. ఎందుకు అదే అయిపోతుంది. మధు మనం డబ్బాలో వేసి పెడతామా అదే నలిగిపోతుంది. ఎందుకు స్మాష్ చేయడం అంతకు. ఇదిగో సౌండ్ చూసావా, అదిగో ఇదిగో అయిపోతుంది. మనం మరి స్మాష్ చేస్తే ఎట్లాగా. ఇక పెట్టండి ఎలా అని. సౌండ్ కదా. కారం సరిపోయింది కొంచెం అయినా చాలా. చాలా బాగుంది. మాది ఇదిగో ఎల్లిపాయ కలుపుకోకుండా మరి ఎల్లుల్లిపాయ కంపల్సరీ ఉండాలి, బాగుంటుంది. సూపర్ ఉందమ్మా. ఇంకంతే మనకి స్నాక్స్ కొన్ని రోజుల వరకు ఏం పర్లేదు.